ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడు కొడాలి నానిలాగా కేసినేని నాని. ఏరా బాబు మీ నానీలకి ఏమైనా దరిద్రం పట్టిందా యారా మీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మరి ఆయాలు ఏం చేసి ఆయాలు కూడా ఎంపీగా ఉండవుగా. చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చెప్పినప్పుడు ఎంపీగా ఉండవుగా. మరి ఆయాలే నాకు ఇష్టం లేదని ఏడవచ్చుగా. ఏడుపు నువ్వు పనికి మాలని ఏడుపో. ఇప్పుడు ఏడవపోతే పార్టీలోంచి బయటికి బాగానే నీకు గుర్తొచ్చింది అమరావతి. ప్రతివాడు అమరావతేనా? ఇక్కడ భూములిచ్చి రైతులు మోసపోయి కౌళ్ళు రాక నానా ఇబ్బందులు పడి గుండెలాగి చనిపోయేవాళ్ళు ఎంతమంది ఉండారేడా? పరమ దరిద్రులారా, ఎందుకు మాట్లాడతారా మీరు? మీరు కడుపుకి ఆనందట్లేదురా? మీలాంటి పిల్లలు కాదు కొందరు రైతులకి. దేని మాట్లాడతారు మీరు? పరమ దరిద్రులారా. నువ్వేమని అనుకున్నా కూడా కేసినేని నానే నువ్వు పెద్ద ఇదని తెలుసు, మోనార్కు అని తెలుసు. ఏం చేస్తావేంది నువ్వు? అరే నువ్వు వచ్చివి అపార్ట్మెంట్లన్నీ చూస్తేవి, నీ కూతురు వచ్చా మాకు ఇదే రాజధాని కావాలని మీరు 1-2 సార్లు ఒక్కి ఒక్కాళ్ళని చెప్పారు. ఇలా పార్టీ మారంగానే ఇక అమరావతి రాజధాని నీకు ఇష్టం లేదా? ఇవన్నీ తాత్కాలిక భవనాలా? నీ కళ్ళు ఏమైనా పోయారా బాబు? లేకపోతే నీకు ఏమైనా మెంటలు వచ్చిందా? ఏరి మాట్లాడుతున్నావు నువ్వు వెళ్ళావు వేరే పార్టీలోకి వెళ్తే వెళ్ళు. నేను తెలుగుదేశం వాడిని కాదు, నేను కాంగ్రెస్ వాడినే. దేనికి మాట్లాడుతున్నావు అంటే నా ఒళ్ళు బలిచిన మాటలు. అయాల ఆ మాటలు ఎందుకు, ఇవాళ ఈ మాటలు ఎందుకో? రోజుకో పార్టీ మారే యాదవాళ్ళు మీరెందుకు మాట్లాడేది? అసలు రోజుకో పార్టీ మారుతారు, ఏ పార్టీలో ఉంటారో తెలీదు, దేనికి పోతారో తెలీదు. పోతారు రెండు రాళ్ళు తీసుకొని వేసిపోతారు. ఇంకితగానే ఉండే మాటలు మాట్లాడాలరా ఏదైనా సరే. ఎవడో మాట్లాడితే దూరం జిల్లాల వాళ్ళు మాట్లాడతారు. నువ్వు కూడా అన్నీ ఉండి అన్నీ తెలిసి నీకు మరి ఇవాళ నువ్వు చెప్పులు మోసే నాయకుడు దగ్గర బాగానే అయాల ఆ చెప్పులు మోసిన నాయకుడేగా అసెంబ్లీలో మాట్లాడింది. 30,000 ఎకరం కావాలా? ఎస్ అంది. అయాలు వినపడలేదారు నీకు? మరి అయాల నువ్వు అనొచ్చుగా నాకు ఇష్టం లేదు ఇక్కడ పెడతావని. రాత్రి క్వశ్చన్ అవర్లో చెప్పటం ఎందుకు నువ్వు? ప్రతి వాడికి రాజధాని రైతులంటే తేలికైపోయారా? వీళ్ళ భూములు బాగొట్టుకొని సర్వం కోల్పోయి ఏం చేయాలరా దిక్కుదాసక పెళ్ళావ దారి పిల్లల దారి అవుతుంటే ఇక్కడ పరిస్థితులు అట్టుంటే నువ్వు ఏలనగా రాత్రి నాకు ఇష్టం లేదు రాజధాని అక్కడ పెడతావు. అవన్నీ బినామీలో నువ్వు ఉండవురా బినామీ. బాలయ్యకి బినామీ నువ్వేం చేసి అందరికీ తెలుసు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతా నాకేం తెలియదంటే సరిపోయింది అనుకున్నాయింది. అందరికి తెలుసు ఎవడేంది అనేది. అందరి బతుకులు అందరికీ తెలుసు. రాజధాని వాళ్ళు అడ్డం పెట్టుకొని మాట్లాడతాం కాదు. అసలు నిన్ను ఎవడు మాట్లాడమన్నాడు రాజధాని గురించి? వాళ్ళు ఏమైనా అడిగారా నిన్ను విలేకరులో? నీ కూతురు వచ్చా నువ్వు వత్తివి రాజధాని ఇక్కడే ఉండాలని మేము నిరసన దీక్షలు చేస్తుంటే వచ్చి మాట్లాడితే ఏమైనా సిగ్గుందంటారా బాబు? సిగ్గు శరం ఉందా? అరే నీ ఎంగిలిపాలు తాగినాడే నీ మీద రివర్స్ అయితే నువ్వెట్లాంటి మనిషిరా బాబు? నువ్వు మనిషి పట్టుకే పుట్టావా? ఏమో నాకు చూడపోతే నీ మనిషిలాగా లేదు నీ తలకాయ. రాక్షసుడి తలకాయ లాగా ఉంది నీది. మాట్లాడే మాటలు సద్వినియోగమైన మాటలు మాట్లాడాలి, దుర్వినియోగం మాటలు మాట్లాడడం కాదు. రాజధాని పెట్టేటప్పుడు అందరూ ఉన్నారు, అందరూ మాట్లాడుకున్నారు, అన్ని పార్టీల వాళ్ళు మాట్లాడారు, ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. తీర్మానం చేసిన ఆయన రైతులు భూములు ఇచ్చారు. ఎవడు మేము పెట్టమని అడిగామంటారా? యాదవా పనికి మాలి దద్దమ్మ. మేమన్నా రాజధాని పెట్టమని మా రైతులు కానీ మేము కానీ అడిగాము ఇక్కడెక్కడ ఎవడన్నా? మీరే వచ్చారు కదా ఆ రోజు. నువ్వు కూడా వచ్చావుగా. నువ్వు కూడా వచ్చావు. పరమ దరిద్రుడా వాడు మంచోడు కాదు, వీడు మంచోడు. దేవినేనమ్మ మంచోడు కాదా? ఉమ్మా వల్ల కృష్ణా జిల్లా నాశనం అయిందా? నీ వల్ల నాశనం అయిందిరా బాబు. అసలు నువ్వు సాక్షాత్తు నువ్వు ఫ్లైఓవర్లో 2 కడితే నువ్వు కేసీఆర్ నానిగాడు కట్టలేదు నేనే కట్టానని చెప్పాడు కదా బాబు. చెప్పారుగా వీళ్ళు మీ పార్టీ వాళ్ళు. ఇప్పుడు నువ్వు ఉన్న పార్టీ వాళ్ళు అయాల మేమే ఓపెనింగ్ చేసాం, మేము కట్టాం, స్పీడ్గా కట్టాం. వాళ్ళు కట్టిన తెలుగుదేశం వాళ్ళు ఏడ కట్టారు, కేసీఆర్ నాని ఏడ కట్టాడని అన్నారుగా. సిగ్గులేదంటారు నీకు? సిగ్గులేదా అంటున్నా? ప్రజారాజ్యం పార్టీలో పోతే చెప్పులు తీసుకొని కొట్టబోయారు. ఆడత కొట్టబోయింది నిన్ను. అది తెలియదు అనుకున్నావు ఎవరికి? ప్రజారాజ్యం పార్టీలో నువ్వు పోయింది ఫస్ట్ ప్రజారాజ్యం పార్టీలోకేగా. సిగ్గుండాలరా పరమ దరిద్రులారా. ఆస్తులు ఔషధ్యాలు ఉంటే సరిపోదురా, ఇంగిత జ్ఞానం ఉండాలి. మనం మాట్లాడే భాష ఏందని ఆలోచన ఉండాలి. మనం ఎప్పుడేం మాట్లాడుతున్నావా, ఇది రాబో కాలంలో ఈ మాటలు ఎటు తిరిగి ఎటు వస్తాయా అనే ఆలోచన ఉండాలి. తాత్కాలిక బిల్డింగ్లు ఎక్కడ కట్టింది చూసావుగా నువ్వు?
చూసావు కదరా బాబు, ఇంకెన్ని పార్టీలు మారతా? సిగ్గు లేదంటారు నీకు? వాడు ఎన్ని తిడుతున్నాడు రా, కమ్మారిని ఎన్ని తిడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఒకే సామాజిక వర్గాన్ని ఎన్ని తిట్టాడు, ఎన్ని తిడుతున్నాడు? సిగ్గులేదా నీకు? లేరా పెళ్ళాం పిల్లలు? మాకే ఉండరా? నేను ఇట్లా మాట్లాడుతున్న తెలుగుదేశం అనుకున్నారు, నేను కాంగ్రెస్ వాడిని, గుర్తుపెట్టుకోండి. సిగ్గు శరం లేని మాటలు ఎప్పుడూ కేసీఆర్ నాని మాట్లాడబాకు. కొడాల నానిగాడి మాకు పట్టిన దరిద్రం ఏడ పట్టిందిరా బాబు. ఆ కొడాల నానిగాడు ఒకడు, నువ్వు ఒకడవి, పరమ దరిద్రులారా పోగయ్యారేడా. ఎందుకంటే మీ పుట్టక పుట్టిందే, మీ పుట్టక మీరు కట్ట కింద గలవా? ఏం చేస్తారా? ఏం సాధించారా మీరు? ఏం సాధించారా? మీ తాత సంపాదించిన ఆస్తులు ఏం సాధించా నువ్వెవరు బెనామీయో తెలీదా? అందరికీ తెలుసు. ఇకనైనా రైతుల్ని, ఇక్కడ ఉన్న రైతులు మాట్లాడబాకు. ఏమాత్రం నీకు ఇంకెంత జ్ఞానం ఉండా? భూములు ఇచ్చిన రైతులను ఏమనకూడదు. మరి నువ్వేరా బాబు, ఈ రైతులు నష్టపరిహారం కట్టు. కౌళ్ళు లేపిరా. మరి నువ్వు ఎలా జగన్మోహన్ రెడ్డి చెప్పి కౌళ్ళు లేపించు? అడుగుపోయి జగన్మోహన్ రెడ్డిని, వాడి దగ్గర పోయే దమ్ము నీకు లేదు. నువ్వు ఒక పార్టీ నాయకుడివి, నువ్వు ఒక ఎంపీకి వేసావు, నువ్వు ఒక మనిషివి, నువ్వు మనిషిలాగా మాట్లాడుతున్నావు. సిగ్గు తెచ్చుకోరా బాబు. ఇకనైనా సిగ్గు తెచ్చుకొని మంచిగా మర్యాదగా మాట్లాడటం నేర్చుకో, మర్యాదగా మసలటం నేర్చుకో. అంతేగాని అహంకారంతో మాట్లాడబాకండి. ఎవడైనా సరే రైతుల్ని అహంకారంతో మాట్లాడబాకండి. రైతులు ఇంకోసారి అహంకారంతో మాట్లాడినట్టుంటే ఎవడైనా సరే పిచ్చి రైతులు అనుకున్నారైంది. రైతులు అడ్డం పెట్టుకు బతికేది మీరు రా, ఎదవల్లారా. ప్రతివాడు రైతులు అడ్డం పెట్టుకుని బతికేవాడే కదా ఈ భారతదేశంలో. పరమ సొంటాలారా. రోజుకో పార్టీ మారుతాం, ఎప్పుడే పార్టీలో ఉంటారో తెలీదు, ఎవడు సంఖ్య ఎప్పుడు నాగుతారో తెలియదు, ఎవడు చెప్పులు ఎప్పుడు మారుతారో తెలియదు. మీరు ఒక నాయకులు, మీరు ఒక ఎంపీలు, వీళ్ళు ఒక ఎమ్మెల్యేలు, మీరు ఒక మినిస్టర్లో. మా జిల్లాలో అక్కడ ఉన్నాడు డొక్కగాడు, ఇప్పుడు 6 పార్టీలు మారాడు, మొత్తం వచ్చి 10 ఏళ్ళు అవలా. పరమ దరిద్రులారా. ఒక మాట మీద ఉండాలా, ఒక కట్టుబాటు మీద ఉండాలా. ఎవడైనా సరే 4 ఏళ్ళు పెట్టి అన్నం తినడం నేర్చుకున్నప్పుడు మాట్లాడటం కూడా నేర్చుకోవాలి. ఎత్తడానికి కించపరిచే మాటలు మాట్లాడకూడదు ఎవడైనా సరే. మనదాకా చంద్రబాబు నాయుడు సాకెందుకు నాయక? అయాల ఈ చంద్రబాబు కాదా? ఒకే సామాజిక వర్గాన్ని పట్టరాని తిట్లు, పట్టరాని మాటలు, నోటికి రాని తిట్లు తిడుతుంటే వాళ్ళ సంఖ నాకడానికి పోయి నువ్వు, వాళ్ళ చెప్పులు మేయడానికి పోయి నువ్వు పరమ దరిద్రుడా. నువ్వు మళ్ళీ ఇక్కడ రైతులు మాట్లాడుతావు, భూములు ఇచ్చిన రైతులు మాట్లాడతావా? నీకు ఇష్టం లేదా రాజధాని పెడతావు? మరి ఆయాలి ఎవడు సంఖ నాకు ఆయాలి చెప్పొచ్చుగా, నువ్వు మా దగ్గరకు వచ్చి చెప్పొచ్చుగా. ఇష్టం లేదా పెడతామని 10 మంది జీతాలు ఇవ్వాల్సి వస్తే 6గురికి ఎగ్గొట్టి 4గురికి ఇస్తాం. సలిమున్న మాటలు మాట్లాడతారు మీరు అక్కడ కూర్చొని. ఎవడు బతుకు, అందరు బతుకులు అందరూ తెలుసు. మా రైతులు మాత్రం ఇంకోసారి నాకు ఇష్టం లేదు రాజధాని పెడతాం. రైతులు చంద్రబాబు నాయుడు మోసం చేశాడా? ఎవడు చేశాడా మోసం? ఎవరు చేశారో? జగన్మోహన్ రెడ్డి చేశాడు మోసం, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు చేశాడు మోసం. ఇవాళ నువ్వు చేసావు మోసం. వాళ్ళు ఎందుకు చేశారు మోసం? వాళ్ళు ఉన్నాలో పనులు బాగానే జరిగినాయి. మీరు ఏదో ఒక మాట అడ్డం పెట్టుకొని బతుకుతున్నారు, చాలి బతుకులు బతుకుతున్నారు మీరు. మీ దగ్గర రాష్ట్రం పౌరుషం ఉందంటరా, ఉంటే నువ్వు పోతాయి అలా పార్టీలోకి. పరమ దరిద్రుడా. నువ్వు కట్టిన బిల్లు వాళ్ళు ఓపెనింగ్ చేసి మేము కట్టించామన్నారు. వాళ్ళ సంఖ నాకు పొయ్యి ఇవ్వాల, వాళ్ళ చెప్పులు మొయ్యి. నీకు సిగ్గేమో శరవే ఉంది, నీకు కావాల్సిన పదవే. ఆ పదవి కోసం ఏ సంఖ అయినా నాగుతారు మీరు. బూతులు మాట్లాడకూడదని ఊరుకుంటున్నా కానీ మీరు ఆ పదవి కోసం ఏమైనా చేస్తారా మీరు? జిల్లాలు తాకట్టు కూడా పెడతారు మీరు. అన్ని జిల్లాలు తాకట్టు పెడతారు మీరు. పదవుల కోసం ఏమైనా చేస్తారు ఈ భూమి మీద ఉన్న వస్తువుల్ని. నీతి నియమాలు కట్టుబాట్లు జాతి ఏమన్నా ఉందా? పరమద్దరి. ఎక్కడైనా జాగ్రత్తగా మాట్లాడుతూ నేర్చుకో. కేసీఆర్ నాని గుర్తుపెట్టుకో. రైతులు కించపరిచే మాటలు మాట్లాడబాకు. నీలాగానే పుట్టారు అందరూ. నువ్వు ఒక్కడే పుట్లా, నువ్వేమైనా వరాన పుట్లా, మేమైనా గాలి పుట్లా. నీ ఇష్టం వచ్చిన మాటలంటే పడతానికి. జాగ్రత్తగా మాట్లాడుతూ నేర్చుకో.